ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. సర్వం శివమయం జగత్ అన్న నానుడికి చిహ్నంగా 10 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఆ ఆదియోగికి నిర్మించిన ఆలయాల సమాహార శైవక్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. కృష్ణానదికి సమీపంలో పచ్చని చేల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో నయనానందకరంగా ఈ ఆలయం నిర్మించబడిందండి. శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఇక్కడ కొలువుదీరారు. సప్త ధ్వజ స్తంభములతో ఈ ఆలయ నిర్మాణం జరగటం విశేషం. మన దేశంలోని ఏకైక సప్తధ్వజ స్తంభ ఆలయం ఇది. కోటిలింగేశ్వర స్వామి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన పంచముఖుడై ప్రతిష్ఠించబడ్డాడు. మరొక విశేషం ఏంటంటే అండి, గర్భాలయ 4 ద్వారాలకి కూడా తూర్పున బ్రహ్మ, విష్ణువు, దక్షిణాన యమధర్మరాజు, శనీశ్వరుడు, పశ్చిమాన ఆంజనేయుడు, గరుత్మంతుడు, ఉత్తరాన నారద, తుంబరులు ద్వారపాలకులుగా కొలువయ్యారు. ఈ మహాదేవుడిని పంచబ్రహ్మ ఉపనిషత్ మంత్రములతో, పంచభస్మములతో అభిషేకిస్తారు. అందుకే ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఈ పంచభస్మాల గురి కోసం ఇక్కడ ఒక గోశాల కూడా ఉంది. భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆలయ సముదాయంలో పెద్ద శివలింగాన్ని కూడా దర్శించవచ్చు. అలాగే ఇంద్రలింగము, బంగారు లింగము, వెండి లింగము, మకరతలింగము, రుద్రాక్షలింగము. ఈ రుద్రాక్షలింగం చాలా బాగుంటుందండి. లైట్లు లేకుండా ఓన్లీ మన సెల్ ఫోన్ లైట్తో గనక చూస్తే ఆ అందం వర్ణనాతీతం. రకరకాలుగా మెరుస్తూ రంగులలో చాలా అంటే చాలా బాగుంటుంది. అది నిజంగా రుద్రాక్షలింగమా అని మనం ఆశ్చర్యానికి లోనయ్యేటట్టు ఉంటుంది. స్ఫటికలింగము, రసలింగము మొదలైన వివిధ శివలింగాలని దర్శించవచ్చు. కోటిలింగాల ప్రతిష్ఠ జరుగుతోంది కాబట్టి మనం కూడా శివలింగ ప్రతిష్ఠ జరుపుకోవచ్చు. మా చెల్లెలు ఇక్కడ బాణలింగ ప్రతిష్ఠ చేయించటంతో ఆ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకునే భాగ్యం మాకు లభించింది. ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో భూమిలో శివలింగం లభించిందిట. అందుకే స్వామి ప్రధాన ఆలయంలో భూగృహంలో పాతాళ రజిత లింగేశ్వరుడిగా కొలువుదీరాడు. శివరాత్రి నాడు మాత్రమే ఈ స్వామి దర్శనం లభిస్తుంది. ఇక్కడ ఇంకొక విశేషం, స్వామిని పాదరసంతో అభిషేకిస్తారు. కొంచెం పాదరసం అక్కడ ఒక పైప్ లాగా ఉంది, ఆ పైపులో నుంచి పంపిస్తారు స్వామి పాదాల చెంత పడేటట్టు. మనం సీసీ కెమెరా మానిటర్ లాగా ఉంటుంది, దాంట్లో నుంచి దర్శించవచ్చు. ఒక్క శివరాత్రి రోజు మాత్రమే ఆలయ ద్వారాలు తెరుస్తారు. అన్నపూర్ణాదేవి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వార్లని ఇక్కడ దర్శించవచ్చు. ఇక్కడ ప్రతి నిత్యం స్వామికి అన్నాభిషేకం జరుపబడి విచ్చేసిన భక్తులకి అన్నప్రసాద వితరణ జరపబడుతుంది. ఇక్కడి ఆలయ సిబ్బంది
అర్చకులు చాలా నిదానంగా ఓర్పుగా ఆలయ విశేషాలు తెలియజేసి, నాకు ఇక్కడ ఇంకా బాగా నచ్చింది ఏంటంటే అండి, ఆ అర్చకులు కానీ సిబ్బంది కానీ మనకన్నీ చెప్పిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా అన్నప్రసాదం, ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించండి, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి చెప్తారండి. అట్లా అని చెప్పి ఫ్రీ మీల్స్ పెడుతున్నారు కదా అని చెప్పి ఏదో మామూలుగా కాదు, చాలా చక్కగా పెట్టారు, బాగుంది. అక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే 516 రూపాయలు కనుక మనం కట్టినట్టయితే 5గురికి ఆ కట్టిన దాత పేరు మీద భోజనాలు పెడతారు. అలాగే 1116 కడితే 20 మంది కడతారు. ఆ విధంగా కూడా ఆ విధమైన ఏర్పాటు కూడా ఇక్కడ ఉందండి. ఈ అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామి ఆ సముదాయంలో ఆ ప్రాంగణంలో ఇక్కడ స్ఫటికలింగ ప్రతిష్ట మనం చేసుకోవచ్చు. 2015లో బ్రహ్మచారి శివస్వామి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక వ్యక్తి సంకల్పానికి, పట్టుదలకి, కృషికి ఇది తార్కాణం అండి, ప్రత్యక్ష నిదర్శనం. ఈ ఆలయం మొత్తం చూడటానికి కనీసం అంటే 4 గంటలు పడుతుందండి. కొంచెం పెద్దవాళ్ళు అయితే, ఓపిక లేని వాళ్ళు, కొంచెం నడవటానికి శక్తి కలవాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువే పడుతుందన్నమాట. అంత నడవాల్సి ఉంటుంది. 10 ఎకరాలంటే ఊహించండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆలయాన్ని దర్శించవచ్చు. 1 గంటకి, కరెక్ట్గా 1 గంటకి 1 గంట సేపు అర్చకులు కూడా భోజనానికి వెళ్తారు కాబట్టి ఆ అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నమాట ఆ సమయంలో. ఈ ఆలయం విజయవాడ నుంచి 14 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అమరావతి రాజధానికి దగ్గరలో గల తాళ్ళాయపాలెంలో ఉంది. ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్న సెక్రటేరియట్కి, ఎందుకంటే క్యాపిటల్ దగ్గరగా ఉంది కాబట్టి ఉదయం 9 గంటలప్పుడు కనుక వెళ్ళారు అని అంటే కొంచెం ఆఫీషియల్స్ వాళ్ళు వెళ్తూ, మినిస్టర్స్ వెళ్తూ కొద్దిగా ట్రాఫిక్ కొంచెం ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. మీరు విజయవాడ నుంచి అయితే ఆటో మాట్లాడుకుని వెళ్ళచ్చు. గుంటూరు నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు సొంత వాహనం ఉంటే, సొంత కారు ఉంటే వెళ్ళటం, మంగళగిరి బైపాస్ నుంచి ఈజీగా 1 గంటలో వెళ్ళొచ్చు. లేకపోతే మంగళగిరి వెళ్ళి అక్కడి నుంచి ఒక 7 సీటర్ ఆటో లాంటిది మాట్లాడుకోవటం మంచిది. అక్కడ వెళ్ళే ముందే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళటం మంచిదండి. ఎందుకంటే అక్కడ ఇంకా కొత్తగా పూర్తిగా ఇంకా అక్కడ డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఓన్లీ కాఫీ, టీ, కూల్ డ్రింక్సే దొరుకుతాయి. టిఫిన్ అయితే అక్కడ ఏం దొరకదు. భోజనం మాత్రం చక్కటి భోజనం పెడతారు. కాఫీ, టీలు అక్కడ లభిస్తాయి. తప్పకుండా ఏమాత్రం వీలున్నా కూడా ఈ శైవ క్షేత్రాన్ని నిజంగా దర్శించవలసిన ప్రదేశం అండి. చాలా అంటే చాలా చక్కగా అనిపించింది, బాగుంది, మంచి అనుభూతి మిగిల్చింది మాకు. ముఖ్యంగా మా చెల్లెలు చేసిన ఆ బాణలింగ ప్రతిష్ట జరిపించిన ఆ అర్చకుడు 16 ఏళ్ల పిల్లవాడండి. ఎంత చక్కగా చేయించాడు అంటే చాలా అంటే చాలా ముచ్చటేసింది. 1 గంట సేపు పడుతుంది ఈ లింగ ప్రతిష్ట కార్యక్రమం. చాలా అంటే చాలా బాగా చేయించాడు ఆ పిల్లాడు. చాలా అంటే చాలా చాలా సంతోషం అనిపించింది అనమాట ఆ కార్యక్రమాలలో పాలు పంచుకొనటం. మరొక కొత్త కార్యక్రమంలో తదుపరి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. సెలవు. స్వస్తి.